అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. రాబోయే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, 12 రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో అమ్మవారి సేవకులు, గణపతి దత్త ఉపాసకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అనగానే ఈ సంవత్సరంలో ఉన్న బాధలు, ఒడిదుడుకులు, కష్టాలు తీరిపోతాయా, 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అని చాలా మందిలో సందేహం, ఒక డౌట్ అనేది ఉంది గురుగారు. అవును, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది, కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది అని మనం వింటూ ఉంటాం. కానీ 2026 సంవత్సరంలో 12 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర వారికి బాగుంది, ఏ రాష్ట్ర వారికి బాగాలేదు, బాగలేని వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి గురుగారు. తప్పకుండా. ముందుగా ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, పంచాంగ శ్రవణము అనేటువంటిది ఉగాది టు ఉగాది మాత్రమే ఉంటుంది. రైట్. సో ఇక్కడ మారుతున్నది కేవలం నెల మాత్రమే, సంవత్సరం మాత్రమే. మనకు చైత్రమాసంలో ఉగాది రోజు నూతన సంవత్సరంగా చెప్పబడుతుంది. ఇది ఆంగ్ల నూతన సంవత్సరంగా మనము, అది గత కొన్నేళ్ల నుంచి నడుస్తుంది కనుక మనం ఇప్పుడు వచ్చి దీన్ని ఏం మార్చలేం ఎవరు కూడా. కనుక మారుతున్నటువంటి ఈ ట్రెండ్కు తగ్గట్టుగా మనము ఈ 2026లో జనవరి నుండి జూన్ జూలై వరకు, జూన్ జూలై నుండి మళ్ళీ డిసెంబర్ వరకు, ఓకే. ఎందుకంటే మొదటి 6 నెలలు ఎట్లా ఉంటుంది, రెండవ 6 నెలలు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాలను చెప్పబోయే ముందు ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి పలానా నరేషు, నరేషు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వ్యక్తి అని కొందరు అంటారు, శాస్త్రం చెప్తుందంట. సో మరి నీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా నీ రాశి ఏమిటి అనేది నీకు తెలుసు. రైట్. ఏ మకరమో, ఏ కుంభమో, ఏ ధనస్సో, లైక్ మీ జాతకరీత్యా నడిచే దశ, అంతర్దశ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా, మరి మీకు బాధకాధిపతి ఎవరు, యోగకారకుడు ఎవరు. ఓకే. ఇప్పుడు బ్లాక్ ఉంది, బ్లాక్ కలర్ కార్ కానీ, బ్లాక్ కలర్ డ్రెస్ కానీ బ్లాక్ రిలేటెడ్లో ఉంటే నీకు కొన్ని బాధలను తీసుకువచ్చే పరిస్థితి ఉంటుంది. ఓకే. నీకు ఎరుపు యోగాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటే ఎరుపు రంగు కారు కానీ, ఎరుపు రంగు రిలేటెడ్లో మనం ఉండాలి. గ్రీన్ మనకు యోగాన్ని తెచ్చే పరిస్థితిలో ఉంటే గ్రీన్ కలర్లో ఉండేటువంటి 2 వీలర్ కానీ, గ్రీన్ కలర్ కారు కానీ, గ్రీన్ రిలేటెడ్ మనం కనెక్టింగ్ అధికంగా ఉంటే బాగుంటుంది. ఓకే. మరి యోగకారకుడు, బాధకారకుడు ఎవరు అనేది మనకు తెలియాలి. ఓకే. కనుక సబ్జెక్ట్, అది సబ్జెక్ట్ ప్రకారంగా తెలుసుకొని వెళ్తే బాగుంటుంది. 2026 ఎట్లుండబోతూ ఉన్నదని మీరు అడిగారు. అవును. నా విషయం ఏమిటంటే 2020 నుండి 25 లోపు, 26ది నేను చెప్తున్నా అంటే 2020 నుంచి 25 లోపు మ్యాక్సిమం ఎంతో కొంత చెప్పాలి కదా. ఖచ్చితంగా గడిచింది చెప్పాలి కదా నీ జీవితంలో. ఖచ్చితంగా. రేపటిది ఎవరైనా చెప్తారు, గతంలో మీకు జరిగిన సంఘటనలు చెప్పడమే అదొక విద్య. సో అట్లా మనం చూసుకుంటూ ఈ 12 రాశుల్లోకి వెళ్ళబోతున్నాం. రైట్ గురుగారు. గురుగారు, రాబోయే 2026 సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా వాళ్ళకు లాభ నష్టాలు ఆర్థికంగా ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా. ఎవరైతే మిథున రాశికి సంబంధించినటువంటి వారు ఉన్నారో మీడియా రంగంలో చాలా అద్భుతంగా ఉండబోతున్నది వీరికి. అదేవిధంగా ఉండబోతోంది అని చెప్తున్నాం. మరి వీరికి 2020 ఆగస్టు నుండి 2024 ఆగస్టు వరకు సుమారుగా ఒక 10 ఇల్లులు తిరిగి ఉండాలి వీరు. 10 చోట్లకు మారి ఉండాలి. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, మంచి ఉద్యోగం చేసుకునేటువంటి వారికి నేను ఉద్యోగం బిజినెస్ చేసుకుంటా అని చెప్పి బిజినెస్లోకి రావడాలు, ఇటు ఉద్యోగము సరిగా చేయక ఇటు బిజినెస్ సరిగ్గా కాక
బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, అందులో సక్సెస్ అయి ముందుకు పోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే మిథున రాశి వారు నెంబర్ 5 5వ తారీఖు 14వ తారీఖు 23వ తారీఖు జన్మించినటువంటి వారు ఉన్నారో, మిథున లగ్నము మిథున రాశి, ఓకే వీరికి ఎక్సలెంట్గా ఉంటుంది ఎప్పుడైనా కూడా. సో ఓవరాల్గా మరి గడిచిన రోజులు ఎంతో బాధాకరం. ఒక 100 రూపాయలు అడిగినా కూడా దొరకని పరిస్థితి, దొరకని పరిస్థితులు. అందులో ముఖ్యంగా క, కే, కో అక్షరాలతో పేర్లు మొదలైనటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండండి. 2020 ఆగస్టు నుండి 2023 ఆగస్టు వరకు చాలా ఇబ్బందులు పడ్డారు. మామూలు ఇబ్బందులు కాదు ఇవి. ఇంట్లో కులాంతర వివాహాలు జరిగినటువంటి దాఖలాలు కూడా ఉంటవి. అదేవిధంగా 2026లో మరి ఈ మిథున రాశి వారికి మొదటి 6 నెలలు కొంత ఇబ్బందికరంగానే అయితే ఉంటుంది. రెండవ 6 నెలలు అంటే జూన్, జూలై, ఆగస్టు నుండి చాలా అంటే చాలా అద్భుతమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇదే సందర్భంలో హెల్త్ ఇష్యూస్ రావచ్చును. ఓకే, ఆరోగ్యానికి సంబంధించింది, డబ్బుకు సంబంధించింది, డబ్బు ఆకస్మికంగా ఖర్చు అవ్వడాలు. అదేవిధంగా వీరికి ఇదే 2020, 21, 22, 23లో తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరి మరణం కానీ ఇలా ఉండడము, డబ్బు సమస్యలు అయితే అధికంగా ఉన్నవి వీరికి. సో మరి 2025, 26లోకి వస్తే తప్పకుండా ఈ మిథున రాశి వారు మొదటి 6 నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఏమన్నా కొత్తగా అనిపించినా, ఏమన్నా కొత్త ప్రయోగాలు చేయాలన్నా, ఏమైనా కొత్తగా మొదలు పెట్టాలన్నా మరి మీ డేట్ ఆఫ్ బర్త్ అది చూసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఆకస్మిక ధనలాభం కానీ, విదేశీ విద్య కానీ, విదేశీ యానం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? విదేశీ ప్రయత్నాలు కొంచెం డౌట్గా ముందుకు వెళ్తాయి. 100% అనేటువంటిది లేదు, డౌట్గా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో అదేవిధంగా ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వీరికి ఆకస్మిక ధన లాభముతో కొంత ఏదో ఒకటి లాభం అయితే తెచ్చిపెట్టబోతున్నది. అంటే డబ్బు రావాల్సింది ఉందనుకోండి, ఇది రావడాలు ఇలాంటివి జరుగుతుంది. మరి 2025లో మిథున రాశి వారికి వెయిట్ పెరగడం కానీ, ఈగో ఫీలింగ్ పెరగడం కానీ, ఈగో ఫీలింగ్ మన వెయిట్ పెరగడము శరీరంలో, లైక్ ఏమైనా షుగర్ రావడం కానీ, అదేవిధంగా కొంత ప్లస్ ఉంటుంది, కొంత మైనస్ ఉన్నది. 25లో భార్యాభర్తలలో ఈగో ఫీలింగ్తో అన్యోన్యమైనటువంటి దాంపత్యము కొంత దూరం అవడాలు, విడిపోవడాలు అవసరమైతే ఇలాంటివి కొన్ని మనకు కనబడుతూ ఉన్నవి 2025లో. ఓకే, వివాహం కాని వారికి వివాహము, సంతానము కాని వారికి సంతానము, ఇలాంటి పరిస్థితులు ఈ 2025లో ఈ మిథున రాశి వారు ఖచ్చితంగా జరుగుతుంది వీరికి. ఓకే, మరి 2026లోకి వచ్చేసరికి ఎప్పుడో 24లోనో 25లోనో డబ్బులు ఎవరికో ఇచ్చాం, 23లో, ఓకే, 20లో ఇచ్చాం, 2020, 21 అంతా ఇదే జరుగుతుంది ట్రాన్సాక్షన్. మరి ఆ డబ్బు ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉంటుంది మనకు. ఓకే, ముఖ్యంగా గురుగారు ఆ డబ్బు 2025లో మనకు రికవరీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నది. ఓకే, సో ఓవరాల్గా మిథున రాశి వారికి ఇట్లా ఉంది. సొంత ఇల్లు కానీ, లేదా ఆరోగ్యం కానీ, పెళ్ళైన వారికి సంతానం లేని వారికి సంతానం కానీ ఏ విధంగా ఉందంటారు? సంతానము అనేటువంటిది కొంచెము ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఏదేమైనా మిథున రాశి వారు తప్పకుండా వారి యొక్క జన్మ జాతకాన్ని చెక్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇట్లా మీరు అడిగినటువంటివి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటుంది. మనం చెప్పేదంతా గోచారము గురుగారు, మనం చెప్పేదంతా గోచారము. సో గోచారములో ఫలితాలు, గ్రహచారంలో ఫలితాలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. కనుక గురుగారు వ్యక్తిగత జాతకాన్ని వారు తప్పకుండా చూసుకుంటే, వన్స్
మనల్ని కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది వీరి జీవితంలో 100% ఉంటుందని చెబుతూ తప్పకుండా ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఖచ్చితంగా ప్రతి సోమవారము ఈశ్వరునికి అభిషేకం చేయడం ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు వీరికి ఉంటుంది. గురుగారు ధన్యవాదాలు గురుగారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.